బీజేపీ సమస్యల్లో ఉన్నమాట వాస్తవమేనంటూ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న అంగీకరించారు. గతంలో కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నామని, తిరిగి ఆ స్థాయికి వచ్చేందుకు కృషి చేస్తున్నామంటూ తెలిపారు. చంద్రబాబు కాకినాడ వచ్చినప్పుడు నిలదీసిన మాట వాస్తవమేనని కూడా, దానిపై కేసులు కూడా నమోదయ్యాయంటూ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. పార్టీ సిద్ధాంతాల పరంగా మాత్రమే చంద్రబాబును ప్రశ్నిస్తున్నామంటున్న లక్ష్మీ ప్రసన్నతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు కాకినాడలో ఒక వెలుగుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 పార్లమెంటు స్థానాలు ఉంటే కాకినాడ, అమలాపురం 2 ఎంపీ స్థానాలు గెలుచుకున్న ఘనత దక్కింది. కృష్ణాజీ గారు కాకినాడ నుంచే గెలిచారు. కాలక్రమేణా పార్టీపై పెద్దలు దృష్టి పెట్టకపోవడంతో కొంచెం నీరుగారిన అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న ఈ రోజు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరితో కలిసి పాల్గొన్నారు. మనతో ఉన్నారు. మేడం గారు, మీకు తెలుసు, చంద్రబాబుని నిలబెట్టిన ఏకైక మహిళగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. పార్టీ ప్రస్తుతం కాకినాడ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? అందరూ కలిసిగట్టుగా పనిచేసుకోవాలనే ఆలోచనతోటే ఉన్నారు. కానీ ఇంకా కొంత లోపం కనిపిస్తోంది. అందరూ సమన్వయం అవ్వాలి. ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ అయింది కాబట్టి సమన్వయం జరుగుతుందనే ఒక ఆలోచన ఉంది. మీరు చెప్పినట్టుగా సమన్వయం అన్నది లేదని చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే 2 గ్రూపులు ఉన్నాయి. అటు సోమవీర్రాజు గారు గ్రూప్ ఒకటి ఉంది, లేదంటే మన పైడా కృష్ణమోహన్ గారు గ్రూప్ ఒకటి ఉంది. తాజాగా ఈ పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత కొన్ని పదవులు మార్చడంతో కూడా ఒక అసంతృప్తితో ఉన్నారు. మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా మహిళలను ఇందులో భాగస్వామ్యం చేయడంలో ఎలాంటి పాత్ర తీసుకుంటారు? మీరు చెప్పిన గ్రూపులు అయితే అది పర్సనల్ గా ఉన్నాయి తప్ప పార్టీ పరంగా ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీకి పనిచేయడానికి సిద్దంగా ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి పనిచేస్తారు కానీ ఎవరు వ్యక్తికి సంబంధించి పని చేయట్లేదు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావాలనే ఒక ఆలోచనతోటే ఉన్నారు. అలాగే నేను రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉండడం కూడా మహిళల్ని ఎక్కువ శాతం బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరితోటి కూడా అన్ని జిల్లాలు కూడా పర్యటన చేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో రేపు 2024కి ఆంధ్రప్రదేశ్ ని కనీసం ప్రతిపక్ష స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. జనసేన, బీజేపీ పొత్తు సాగుతున్నాయి. ఈ పొత్తులోకి బీజేపీ వెళ్లి చర్చలు ఏమైనా జరుగుతాయి? ఎందుకంటే ఆవిడ మొత్తం అన్ని జిల్లాలు పర్యటిస్తున్నారు, 23 జిల్లా. అలాంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయి? పొత్తులు సంబంధించి ఈ 2 వాటికి వాళ్ళ పైన స్థాయిలో నిర్ణయించేది. ఎందుకంటే నా స్థాయి వరకు మోర్చా విభాగం మటుకే మేము చూస్తున్నాం కాబట్టి ఇది పై నిర్ణయం చేయాలి కాబట్టి వారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ఒక వెలిగిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తాం. ఇప్పటి వరకు పార్టీ కార్యాలయం లేదు కాబట్టి ఎవరికి వారు ఏమో తీరిగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం ఉంది కాబట్టి అందరికీ కూర్చొని మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబును అడ్డుకున్నప్పుడు నా మీద కేసు పెట్టారు, అధికారంలో ఉన్న పార్టీ బెదిరించారు. అయినప్పటికీ కూడా పార్టీ ఆదేశాలను నిర్ణయించి నేను ఎదుర్కోవడం జరిగింది తప్ప వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు. పార్టీ పొత్తుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని మాజీ కార్పొరేటరు, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న చెప్పడం జరిగింది. కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, బేర్కే న్యూస్, కాకినాడ.